తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. సాధారణంగా రేవంత్ను చంద్రబాబు శిష్యుడిగానే చాలా మంది భావిస్తూ ఉంటారు. దాన్ని ఆయన ఒప్పుకున్నా లేకున్నా జనాభిప్రాయం అలాగే ఉంది. దీనికి తగ్గట్టుగానే పలు విషయాలలో రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న విధానాలు చంద్రబాబు తరహాలోనే కనిపిస్తూ ఉంటాయి. గత ప్రభుత్వాలను విమర్శించడంలోనే కాదు, రాష్ట్రం కోసం అప్పులు చేయటంలో కూడా ఇద్దరిది ఒకటే తీరు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గురించి ఈ ముఖ్యమంత్రులు మాట్లాడుతున్న తీరు ఇప్పుడు అనేక విమర్శలకు గురవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు గడిచిపోయింది. అయినా ఇంకా పట్టు రాలేదని ఆయనే చెబుతున్నారు. దానికి కూడా కేసీఆర్ కారణమన్నట్లుగా మాట్లాడుతున్నారు. అవినీతితో దోచుకుంటే పట్టు వచ్చినట్లవుతుందా అని కూడా ఆయనే వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం ఒక సభలో మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని, తెలంగాణ పేరు గొప్పగాని అప్పు పుట్టకుంది అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా బాగోలేదు, అప్పు పుడతలేదు, ఎవ్వడూ అణా పైసా ఇస్తలేడు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను బ్యాంకర్లు దొంగలను చూసినట్లు చూస్తున్నారు. ఢిల్లీకి పోతే వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోయేటట్టున్నాడని ఎవడూ కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడు. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి ఇచ్చేటోండి. ఎవడూ బజార్ల నమ్మతలేడు. నన్ను కోసిన 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారయ్యా, నన్ను కోసుకొని తింటారా అంటూ మాట్లాడారు. నిజాయితీతో చెప్పారా లేక కేసీఆర్ ప్రభుత్వంపై బండ వేయడానికి చెప్పారా అన్నది పక్కన పెడితే సీఎం మాటలు మాత్రం తీవ్ర విమర్శలకు దారితీశాయి. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్యోగ సంఘాల నాయకులను ఎదురు ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉన్నదే 18,500 కోట్లు, ఎలా పంచుదామో మీరే చెప్పండి. ఏది ఆపమంటారో కూడా చెప్పండి. వృద్ధాప్య పింఛన్లు ఆపమంటారా? ఉచిత కరెంటు ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అంటూ నిలదీశారు. మీది ఆపేసి మేం బోనస్లు తీసుకుంటాం, జీతాలు పెంచుకుంటాం, మేం తినగా మిగిలితే మీకు ఇస్తాం అని ప్రజలకు చెప్పమంటే చెప్పండి అన్నారు. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని తెస్తా, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, ఇగో ముఖ్యమంత్రికి ఈ చిట్టి ఇచ్చినాం, దీని ప్రకారం పరిపాలన జరుగుతుందని చెప్పండి అంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఏపీలో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొంత ఇదే తరహాలో మాట్లాడటం గమనార్హం. తాను ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6 సంక్షేమ స్కీములు అమలు చేయాలని ఉందని, కానీ నిధులు లేవని, గల్లాపేట చూస్తే ఖాళీగా కనబడతా ఉందని ప్రతి బహిరంగ సభలోనూ చంద్రబాబు అంటున్నారు. తల్లికి వందనం స్కీము కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇచ్చే స్కీమును ప్రస్తావిస్తూ అప్పులు దొరకటం లేదని అన్నారు. తాను ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతూ ఏం చేయాలో అర్థం కావటం లేదంటూ సాక్షాత్తు అసెంబ్లీలోనే చంద్రబాబు చెప్పటం ప్రజల్నే కాదు, రాజకీయ నాయకులను కూడా విస్మయానికి గురి చేసింది. ఒకసారి అయితే అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు, కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీ ఊర్లో ఎవరైనా డబ్బులు కావాలంటే పరపతి ఉంటే, డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే అప్పిస్తారు, లేకుంటే ఇస్తారమ్మా? మీకు ఇవ్వరు కదా. నా పరిస్థితి కూడా అదే. నా మీద నమ్మకం ఉంది, మళ్ళీ దీన్ని సరిపెడతాడని విశ్వాసం ఉంది. మీరు కూడా అదే ఆలోచించారు. చంద్రబాబు, రేవంత్లు ఇద్దరు ఒకే వైపు గత ప్రభుత్వాలు రాష్ట్రాలకు అప్పుల పాలు చేశాయని విమర్శిస్తూనే మరోవైపు అప్పటికన్నా ఎక్కువ అప్పులు తీసుకొచ్చే పనిలో పడ్డారు.
ఎవరూ మనల్ని నమ్మటం లేదని రేవంత్ రెడ్డి చెప్పటం సంచలనమే. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ తరహాలో మాట్లాడలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని నమ్మి ఇదే రాష్ట్రానికి ఆర్థిక సంస్థలు అప్పులు ఎలా ఇచ్చాయని ఎవరైనా అడిగితే రేవంత్ ఏమని సమాధానమిస్తారో తెలియదు. కాళేశ్వరానికి అధిక వడ్డీకి రుణాలు తెచ్చారని, ఆ వడ్డీ రేటును తగ్గించడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. మంచిదే, కానీ అన్నిటికీ ఒకే మంత్రం జపించినట్లు కేసీఆర్ వల్లే తాను ఏమీ చేయలేకపోతున్నట్లుగా చెప్పటం వల్ల ప్రయోజనమేమిటి? నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పులపై రేవంత్ చాలా విమర్శలు చేశారు. దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు కేసీఆర్ పై ఆరోపణలు కూడా చేశారు. కానీ కాంగ్రెస్ బడ్జెట్లో అలా ఎందుకు చూపించలేకపోయారు? ఏపీలో కూడా ఇదే తంతు. మరీ ఘోరంగా జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన వివరాల ప్రకారం గత ఏడాది ప్రభుత్వం మారే నాటికి అన్ని రకాల అప్పులు కలిపి 7 లక్షల కోట్లే ఉన్నాయి. ఇందులో చంద్రబాబు 2014లో చేసిన అప్పులు, రాష్ట్ర విభజన నాటి అప్పులు కలిపి సుమారు 3 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. అంతేకాక రికార్డు స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏపీ ప్రభుత్వం సుమారు 1,30,000 కోట్ల అప్పులు చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఒక మాట అన్నారు. ఎన్ని రోజులు దాచిపెట్టుకోను, ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా. క్యాన్సర్ ఉంటే 6 ప్యాక్ బాడీ అని చెప్పుకుంటే నమ్ముతారా అన్నారు. ఇవి కొంచెం సీరియస్ వ్యాఖ్యలే. ఇలాంటి కామెంట్ల వల్ల తెలంగాణ ప్రభుత్వ పరపతి దెబ్బతింటుందని కొందరి అభిప్రాయం. అయితే వాస్తవ దృక్పథంతో రేవంత్ ఈ మాటలు చెప్పి ఉండవచ్చు. ఇక్కడ ఒకదానికి బేసిక్ గా సమాధానం చెప్పవలసి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులపై కానీ, ఇతరత్ర రుణాలపై కానీ 2023 ఎన్నికల కంటే ముందుగానే రేవంత్ కానీ, కాంగ్రెస్ నేతలు కానీ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయిందని అన్నారు. అయినా సరే 6 గ్యారెంటీలు అంటూ ఎందుకు భారీ హామీలు గుప్పించారు అన్న ప్రశ్నకు జవాబు చెప్పగలరా? ఈ విషయంలో చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా వ్యవహరిస్తున్నారన్న భావన కలగదా? ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో జగన్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందని అంటే, తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి కూడా విధ్వంస తెలంగాణ నుంచి వికసిత తెలంగాణ వైపు నడిపిస్తున్నామని చెప్పారు. అప్పు కూడా పుట్టడం లేదని ముఖ్యమంత్రి చెప్పటం తెలంగాణ వికసించటం ఎలా అవుతుంది? అంచనా వేసిన దానికన్నా 70,000 కోట్ల ఆదాయం ఎలా తగ్గింది? ఏపీని 2వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు పడిన హీరోషిమాతో పయ్యావుల పోల్చితే తెలంగాణ ఆర్థిక పరిస్థితిని క్యాన్సర్తో రేవంత్ పోల్చుతున్నారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని, గత ప్రభుత్వం 8,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిందని రేవంత్ చెప్పారు. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో లేక కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలకు ఆకర్షితులయ్యో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నడైనా చంద్రబాబు కానీ, రేవంత్ కానీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన తర్వాత హామీలు అమలు చేస్తామని అన్నారా? రేవంత్ తాము అధికారంలోకి రాగానే రైతు బంధు డబ్బులు మరో 5,000 కలిపి ఇస్తామని, 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేసి చూపిస్తామని ఎలా హామీ ఇచ్చారో చెప్పగలరా? చంద్రబాబు ఏమో తాను అప్పులు చేయనక్కర్లేదని, సంపద సృష్టించి పేదలకు పంచుతానని ప్రచారం చేసి, ఇప్పుడేమో సంపద ఎలా సృష్టించాలో తెలియదని, అదెలాగో ప్రజలే చెవిలో చెప్పాలని ఒకసారి, జనానికి సంపద సృష్టి నేర్పుతానని మరోసారి అంటున్నారు. ఇప్పుడు రేవంత్ ప్రయారిటీ ఫ్యూచర్ సిటీ అయితే, చంద్రబాబు ప్రాధాన్యత అమరావతి అన్నది అందరికీ తెలిసిందే. అమరావతికి 1,000 కోట్ల అప్పులు తీసుకువస్తున్న చంద్రబాబు సంక్షేమానికి వ్యయం లేదని చేతులెత్తేశారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంతలో కొంత బెటర్. ఇచ్చిన 6 గ్యారెంటీలలో కొంత మేరైనా అమలు చేసే ప్రయత్నం చేసింది. ఏటా అప్పులకే 66,000 కోట్లు మిత్తి కింద కట్టవలసి వస్తోందని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లను దండుకోవటానికి ఇష్టం వచ్చినట్లు హామీలివ్వటం, ఆ తర్వాత గత ప్రభుత్వాల మీద కాకమ్మ కబుర్లు చెబుతూ ప్రజల చెవిలో పూలు పెట్టాలని చూడటం శోచనీయం. ఇవన్నీ గమనించిన తర్వాత చంద్రబాబు, రేవంత్లు గురు శిష్యులు కాకుండా ఎలా పోతారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. పదే పదే బేదారుపులు అరవటం వల్ల పథకాలు ఇవ్వకుండా తప్పించుకోవాలని చూస్తున్నారని, దీనివల్ల తెలుగు రాష్ట్రాల పరువు తీసినట్లు అవుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.